అలాంటి ఫైనలిస్ట్ చేయడం అనేది అసలు తప్పదు. ఎందుకంటే నిన్నటిదాకా ఆడకుండా నిన్న ఏదో ఆడేస్తే తోవైపోడు కదా. లేదండి, ఆయన అడిగినప్పుడు మాత్రం రియాక్ట్ అవుతున్నాడు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూడండి. తనుజ అంటే నాకు అనిపిస్తుంది ఆవిడ ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయనకి ఉత్తరాంధ్ర సపోర్ట్ ఎక్కువ ఉంది. ఆయన ఉత్తరాంధ్ర వ్యక్తి కాబట్టి. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వస్తే నేను అప్డేట్స్ చెప్పేదానికన్నా ఇప్పుడు బయట ఆడియన్స్ నుండి అప్డేట్స్ ఎలా ఉందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా ఏంటంటే బిగ్ బాస్ లోని ఆడియన్స్ నుండి ఒక ఒపీనియన్ కోసం మా ప్రతినిధి వెళ్ళారు, అక్కడ నుండి కనుక్కుంటున్నారు. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను, ఎందుకంటే అందులో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, ఎమ్మాన్యుయల్, సుమన్ శెట్టి. టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5 అయితే ఎమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, అలాగే జవాన్ పవన్ కళ్యాణ్, మ్యాన్ పవన్, అలాగే తనూజ కూడా ఉంటుంది. ఎందుకంటే కన్నడిగా సపోర్ట్ ఆమెకి ఎక్కువ ఉంది. బెంగళూరు, మంగళూరు, మైసూర్, ఉడిపి, బళ్ళారి నుంచి ఆమెకి ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. సో వీళ్ళు 5 ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఇమ్మాన్యుయల్ విన్నర్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అట్లాడుకు స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారు కాబట్టి ఇమ్మాన్యుయల్ షుడ్ బి విన్నర్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీక్ టాస్క్లన్నీ గెలుచుకొని పడాల పవన్ కళ్యాణ్ ఫైనల్ టికెట్, ఫస్ట్ ఫైనలిస్ట్గా టికెట్ తెచ్చుకున్నాడు. దాని గురించి చాలా సంతోషంగా ఉంది. స్టార్టింగ్లో ఆయన ఏంటి లవ్వులు కొవ్వులు అనుకుంటూ పిచ్చి పిచ్చిగా చేశాడు, కానీ ఇప్పుడు బాగా రాటు తేలాడు. ముఖ్యంగా ఆయనకి ఉత్తరాంధ్ర సపోర్ట్ ఎక్కువ ఉంది. ఆయన ఉత్తరాంధ్ర వ్యక్తి కాబట్టి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వాళ్ళు, అలాగే జవాన్లు కూడా ఆయనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాగా కష్టపడి ఆడుతున్నాడు అండి. ఆయన ముఖంలో కసి కనిపించింది. ఆయనకైతే అర్హత ఉంది, టాప్ 5లోకి వెళ్ళే అర్హత. మరి పడాల పవన్ కళ్యాణ్ అంటున్నాడు కప్పు కొట్టుకొని మళ్ళీ నేను బార్డర్కి వెళ్తాను అంటున్నాడు. దానిపైన మీద ఏమో అండి, ఆయన ఒకప్పుడు కొన్ని ఇంటర్వ్యూలో నాకు ఇండస్ట్రీ మీద ఇష్టం, హీరో అవ్వాలని వచ్చానని అన్నాడు. మరి ఇప్పుడు మళ్ళీ వెళ్తానంటే మంచిదే కదా, దేశం కోసం సేవ చేస్తారంటే ఇంకా జవాన్కి మించిన పోస్ట్ ఏముంది? జవాన్ తర్వాత కదా ఏ పోస్ట్ అయినా. ఆల్ విల్ కమ్ ఆఫ్టర్ ద పోస్ట్ ఆఫ్ జవాన్. ఇమాన్యుయల్ గేమ్ ఎలా ఉందన్న? చాలా బాగుందండి. ఆయన బయట ఎలాగ ఉన్నారు, లోపల కూడా అట్లానే ఉన్నారు. కామెడీ బాగా పండిస్తున్నాడు. ఒక రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, ఒక సుత్తివేలు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబు మోహన్, ఆలీ ఆ రేంజ్లో చేస్తున్నాడు. అందరినీ కూడా నవ్విస్తున్నాడు కడుపుబ్బ. కానీ కొంతమంది అపార్థం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. హాయ్, బిగ్ బాస్ చూస్తున్నా బ్రో. టాప్ 5 లో ఎవరు ఉంటారు? టాప్ 5లో నాకు ఇష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ ఉంటాడన్న. ఎందుకంటే కొద్దిగా జెన్యున్ పర్సన్, టాస్క్లు బాగా ఆడతాడు, ఫేక్ కనపడదు కాబట్టి టాప్ 1 పవన్ కళ్యాణ్. ఓటింగ్ పిఆర్ టీం చాలా బాగుంది కాబట్టి తనుజ. ఎందుకంటే అందరం చూసి ఓట్లేసి కొంతమంది కుర్రలు అంటారు, అందుకు. ఎంటర్టైన్మెంట్ విషయంగా గేమ్ పరంగా బాగా ఆడతాడు కాబట్టి ఎమ్మాన్యుయల్ టాప్ 3. సింపతి వర్కౌట్ అయితే సుమన్ శెట్టి ఉంటాడు. టాస్క్ ఏమో పెద్ద పెద్ద టాస్క్లు వేస్తే టాస్క్లో డెమోన్ కొట్టివాడు అవ్వలేడు కాబట్టి డెమోన్ ఉంటాడు. టాప్ 5 వెళ్ళి. ఓకే, ఈ వీక్ టాస్క్స్ జరిగినాయి కదా? అవును. ఇందులో టాస్క్స్లో రీతు కొంచెం అంటే కొద్దిగా భరణి రీతు నిన్న టాస్క్ జరిగింది. అవును అవును. అది రీతు ట్రయాంగిల్ తప్పు పెట్టింది అంటున్నారు కొంచెం. అదేం కాదన్న, రీతు మిగతా అన్ని వీక్స్తో కంపేర్ చేస్తే, వీక్స్ అనే కాదు అన్ని డేస్తో కంపేర్ చేస్తే నిన్న చాలా చాలా బాడింది. 2 గుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భరణి గారు అంత పెద్ద కట్అవుట్తో కాంపిటేట్ చేసి విన్ అవడం అనేది అసలు ఇంపాసిబుల్ థింగ్ అది రీతుకి. కానీ అంత బాడిందంటే చాలా చాలా గ్రేట్ అన్న. ఈవెన్ ఆ ట్రయాంగిల్ ఎవరు చెప్పారంటే విన్ చేసి డిక్లేర్ చేసిన తర్వాత తనూజ వెళ్ళి ఇది ట్రయాంగిల్ కాదు అని భరణి గారు చెప్పింది. తనూజ ఏంటంటే కోడిగుడి మీద ఎంటుకలు పీకెట్ అయిపోయి వెళ్ళి ఎందుకు గెలుకోవడం చెప్పి విన్ ఇచ్చిన తర్వాత సంచాలక డెసిషన్ ఇస్ ఫైనల్, సంచాలక డెసిషన్ ఫైనల్ అంటారు. సంచాలక డెసిషన్ ఇచ్చిన తర్వాత ఇంకెందుకు వెళ్ళడం అక్కడికి, వేస్ట్ కదా. అది ట్రయాంగిల్ అన్న. ఆవిడ ఏదో చెప్తే మతానికి ఎదురు మంచానికి అడ్డంట అయిపోయింది, అంతే, ఏం కాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇమాన్యుయల్ ఇప్పుడు చూసినా సుమన్ ఆడుతున్నాడు, సుమన్ గెలిచేస్తాడు అని ఒక ఏదో సుమన్ 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 అని అంటున్నాడు కదా, దానిపైన ఏం కాదన్న. ఆడివాడు ఎలా అని ఆడతాడు. సుమన్ శెట్టి అయితే సింపతితో చెప్తే ఇప్పటిదాకా బిగ్ బాస్ హౌస్లో ఉండడం చాలా చాలా కష్టం. సుమన్ శెట్టి సింపతి వల్లే ఇప్పటిదాకా ఉన్నాడు. ఇప్పుడు ఇంకో 2-3 రోజులు ఇంకో వీక్ ఉన్నా కానీ సింపతి వల్లే ఉంటాడు. ఎందుకంటే చిన్న కట్అవుట్ మాట్లాడితే అలసిపోయి ఇలా ఊపిరి ఇలా తీసుకున్నట్టు యాక్ట్ చేస్తాడు. యాక్టింగ్ అని అంటే నేనైతే ఇంకేం కాదు. ఎందుకంటే 2 పిల్లల తల్లి సంజన తను ఆడుతుంది ఎందుకు, తను ఆడుతుంది కదా. సుమన్ శెట్టి ఇలా మాట్లాడితే బ్రీజల్ అనేస్తున్నాడు అంటే అది యాక్టింగే. నేను ఖచ్చితంగా యాక్టింగ్ అంటాను. అందుకని సుమన్ శెట్టిది సింపతి వల్ల ఇప్పుడు దాకా ఉన్నాడు. ఆటలు కూడా సింపతి వల్లే గెలిచాడు, వెళ్ళిపోవడం కూడా సింపతి వల్ల వెళ్ళిపోతాడు. ఇప్పటిదాకా బాగా అనిపించింది. మొన్న ఎప్పుడైతే టంగ్ కొద్దిగా లూజ్ అయ్యాడో కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగినట్టు అనిపించింది, అందుకు ఓడిపోయాడు. ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్ వదిలేస్తాడో డెమోన్ని టాస్క్లో కొట్టివాడు ఎవ్వరు లేడు. మహా అయితే కాంపిటేట్ చేస్తే కళ్యాణ్ కాంపిటేట్ చేస్తాడేమో తప్పితే డెమోన్ తోపు. ఓకే, తనుజ
తనుజ టాప్ 5 లో ఉంటుంది అంటున్నారు. ఎందుకు టాప్ 5 లో ఉంటుంది? ఒకటి అందం, కుర్రలు ఓట్లు వేస్తారు, బాగుంటాయి. ఎవరున్నారని బిగ్ బాస్ హౌస్లో బాగున్నారని చెప్పుకోవడానికి మహా అయితే వారంకోసారి వచ్చిన నాగార్జున బాగుంటాడు. అందుకని తనుజ బాగుంది కాబట్టి ఓట్లు వేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, పిఆర్ టీమ్ తనుజ చాలా మంచిది కాబట్టి ఆబ్వియస్లీ తనుజ ఉంటుంది ఓటింగ్ వల్ల. టాప్ 5 లో ఉంటుందా ఉండదా? ఉండదు. ఉండదు. ఎందుకు? ఎందుకంటే సంజన ఎంటర్టైనింగ్ పరంగా ఓకే తప్పితే టాస్క్లు ఇదంతా ఏం ఆడదన్న. టాప్ 5 అనే మాట ఎత్తకలొద్దు సంజనకి. హౌస్లో ఉంటుందా అంటే ఓకే ఉండొచ్చు, బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా దొంగతనాలు కూడా చేసి కొద్దిగా ఎంటర్టైన్ చేస్తుంది కాబట్టి. కానీ టాప్ 5 అనేది అసలు ఆవిడకి వర్తే కాదు. భరణి గారు ఉంటారా టాప్ 5 లో? ఉండకూడదన్న, ఉండకూడదు. ఇప్పుడు దాకా ఆడకుండా ఒకసారి బయటికి వెళ్ళి వస్తాడన్న ఆయన. ఆల్రెడీ బయటికి వెళ్ళి వచ్చేస్తే బయట సిచ్యువేషన్స్ అన్నీ అర్థమైపోయినాయి వాళ్ళకి ఆల్రెడీ. అలాంటి వాడిని ఫైనలిస్ట్ చేయడం అనేది అసలు తప్పదు. ఎందుకంటే నిన్నటిదాకా ఆడకుండా నిన్న ఏదో ఆడేస్తే తోవు అయిపోడు కదా. అంటే ఫస్ట్ నుంచి ఆడిన వాళ్ళు ఎదవలైపోతారు. అందుకనేసి భరణి గారు ఉండొద్దు, వేస్ట్. బాగుంది అంటున్నారు. తనుజది అవును, తనుజకి ఏం బాగుంది కదా. తనుజ అంటే నాకు అనిపిస్తుంది ఆవిడ ఎక్కువ ఓవర్ ఎమోషనల్ అనిపిస్తుంది. సో తనుజ వినర్ అన్నారు, కానీ బిగ్ బాస్ చరిత్రలో ఇప్పటి వరకు అమ్మాయికి టైటిల్ ఇవ్వలేదు కదా. బిందు మాధవి గారికి ఓటీటీ ఆమె అవునండి. ఇప్పటి వరకు ఉన్న అమ్మాయిలో ఆమెకి ఇచ్చారంటే ఇది వర్తబుల్ అనిపించింది బిందు మాధవి గారికి. ఇప్పుడు రావచ్చు తనుజ. కాకపోతే తనుజ ఓవర్ డ్రామాటిక్, ఓవర్ ఎమోషనల్ అట్లా అనిపిస్తుంది. ఇంకొకటి వీళ్ళు ఎక్కువ సేఫ్ ఆ నామినేషన్లో కూడా ఆయన సుమన్ శెట్టి సేఫ్గా నామినేషన్ చేస్తున్నారు. ఈయన ఇమ్మాన్యుల్ కామెడీ టైంలో అయితే అది చాలా బాగా ఆడుతున్నారు. ఇంకోటి స్టార్టింగ్ బాగుండేది, ఇమ్మాన్యుల్ మళ్ళీ ఈమె తనుజ బాగున్నప్పుడు ఇంకా ఇద్దరు పెయిర్ అయ్యి హస్బెండ్ అండ్ వైఫ్ లాగా, హస్బెండ్ అండ్ లవర్స్ లాగా కొంచెం కామెడీ బాగా పండేది. ఇప్పుడు కూడా కామెడీ కంటిన్యూ ఉంది, కానీ కొంచెం అంతకుముందు కన్నా కొంచెం తక్కువే. ఇమ్మాన్యుల్ కామెడీ టైం అయితే బాగుంది. ఇంకా గేమ్లో తన వరకు చాలా బాగా ఆడుతున్నాడు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు స్టార్టింగ్లో కొంచెం ఎఫెక్ట్ కొట్టింది కామనర్స్ కొంచెం మరీ ఓల్స్ చేయడం వల్ల. సుమన్ శెట్టి సరిగా ఆడట్లేదు మీ దృష్టిలో? లేదండి, ఆయన అడిగినప్పుడు మాత్రం రియాక్ట్ అవుతున్నాడు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూడండి, ఆయన ఏది రియాక్ట్ అవ్వడు. ఇంకా అంటే బిగ్ బాస్ వచ్చినప్పుడు ఆయన రియల్ బిహేవియర్ అలాగే ఉండొచ్చు, కానీ బిగ్ బాస్ వచ్చాక కొంచెం మార్చుకోవాలి కదా. ఇంకొకటి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి అనే కదా కొంచెం ఎంతో కొంత సేఫ్ గేమ్ ఆడతారు కదా. మరి అంత హెవీ సేఫ్గా అనిపిస్తుంది సుమన్ శెట్టి గారు. ఖచ్చితంగా ఆయన పాయింట్. ఒకసారి మనీ టాస్క్లో కూడా అంతే, ఈమె రాబరీ చేసినప్పుడు తనుజ సుమన్ శెట్టి రాబరీ చేసినప్పుడు ఆయన ముందే అడగలేదు తనుజతో నాకు ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. లాస్ట్లో అడుగుతున్నారు. ఆమె అనింది తనుజ ముందే అడగాలి కదా. అదే ఆయన ముందే రియాక్ట్ అవ్వడు. ఏదైనా విషయాలు ప్రాబ్లం, ఏదైనా గొడవలు జరిగినా, ఏదైనా ఇన్వాల్వ్ అవ్వడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేసుకోడు. ఓన్లీ నామినేషన్ పాయింట్లో. అంటే ఆడియన్స్ కూడా ఎట్లా అంటే ఆయన అంటే ఇంకో ఎక్కువ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడు కదా. ఇంకా దానివల్ల ఆయన మొదటి నుంచి చూశారు. ఆ రకంగా ఆయన అలా సేవ్ అవుతున్నాడు. ఆ ప్లేస్లో ఖచ్చితంగా కామనర్ ఉంటే ఎప్పుడో ఎలిమినేట్ అయ్యాడు సుమన్ శెట్టి ప్లేస్లో. ఇంకా ఈమె సంజన అయితే ఎన్నిసార్లు బ్యాడ్ వర్డ్స్. నిన్న కూడా అంటే నాకు తప్పుగా అనిపించలేదు. ఆమె స్టార్టింగ్లోనే అనిపిస్తుంది. ఇన్ని వీక్స్ ఉండి ఆమె ఏదో నామినేషన్ టైంలో అలా ఎక్స్ప్లోర్ అవ్వడం ఆమె స్టార్టింగ్లోనే అనాల్సింది. అంతకుముందు స్టార్టింగ్లో ఎన్నో మాటలు వదిలింది కదా, ఆ మాట ఎప్పుడో అనాల్సింది. ఇప్పుడు అంటే ఏదో సేఫ్ గేమ్ అడిగినట్టు, ఇప్పుడు కావాలనే ఏదో అన్నట్టు ఆమె ఇంకొకటి ఆమెకు తెలుసు అలా అంటే ప్రాబ్లం కదా అని. అంటే అయినా కూడా అనింది. అంటే అక్కడే ఆమె గేమ్ అర్థమవుతుంది. నాకైతే ఆమె వరస్ట్ గేమ్ అనిపిస్తుంది. చూసినప్పుడు అక్కడే చెప్పొచ్చు కదా, నామినేషన్ లోకి వచ్చిన తర్వాత మీరంటే నచ్చట్లేదు అని చెప్పి. అవునవును, అదే నేను చెప్తున్నా. అంతకుముందు ఎప్పుడో అనాల్సింది అంత. ఎందుకంటే వీళ్ళు డిమాండ్ పవన్ రీతు గేమ్ అక్కడే పాడవుతోంది. ఇది డిమాండ్ పవన్ రీతు సపరేట్గా ఆడితే ఎంత ఫ్రెండ్షిప్లో ఉన్నా కూడా మరీ ఓవర్గా అనిపిస్తుంది. వాళ్ళు బాత్రూమ్ పక్కన కానీ ఇంకెక్కడ కానీ గొడవలు చూస్తే మరీ ఏంటి విపరీతంగా మరీ ఓవర్గా అనిపిస్తుంది. బాండింగ్ ఉండాలి, మరీ ఒక లిమిట్లో ఉండాలి. ఏదైనా లవ్ బాండింగ్ కానీ ఇంకేమైనా కానీ అక్కడే వాళ్ళ ఇద్దరి గేమ్ అదే పాడవుతుంది. అది ఎప్పుడో సంజన గారు ముందే చెప్పాల్సింది. ఇప్పుడు వచ్చి లాస్ట్ టైంలో ఇంకా ఇది అవుతుంది. ఇంకొకటి నామినేషన్లో కూడా తనుజని నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అక్కడే అవుతుంది కదా. ఇంకా ఇమాన్యుల్ అయితే అస్సలు చేయను అనడం, ఇంకా అది ఏం కరెక్ట్ పాయింట్స్ ఉండి ఎవరు బ్యాడ్ ఆయన ఎఫెక్ట్ అయింది. ఆమె గేమ్ ఇమాన్యుల్ వల్ల మొన్న క్యాప్టెన్ టాస్క్లో ఎఫెక్ట్ అయింది. అప్పుడు ఎఫెక్ట్ నామినేషన్ చేయాల్సింది. ఆమె పాయింట్స్ పెట్టట్లేదు, సరిగా పాయింట్ పెట్టట్లేదు, సేఫ్ గేమ్ ఆడుతుంది. ఫస్ట్ నుంచి సంజన చూసుకుంటే ఒక మాట అనడం, తర్వాత నాగార్జున రాగానే సారీ చెప్పడం, సో ఇది అలవాటు అయిపోయింది మొత్తం ఆమె ఫస్ట్ నుంచి. అయితే సంజన అయితే జస్ట్ ఏంటంటే ఆమె ఒక కన్నింగ్ గేమ్ ఆడుతుందని అయితే స్పష్టంగా
ఆమె గేమ్ ఎట్లా ఆడాలనో అట్లా ఆడుతుంది. ఎప్పుడు ఆమెకు సంబంధం లేని విషయాల్లో కూడా కొన్నిసార్లు మాట్లాడడం తర్వాత సరి చేసుకోవడం అయితే చూస్తున్నాం. అదైతే వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ గేమ్ అని అయితే అనుకోవాలండి. డిమాండ్ పవన్ ఎలా ఆడుతుంది? బాగా అన్న డిమాన్ మన సేఫ్ గేమ్ ఆడుతున్నాడా? డిమాన్ వాళ్ళు న్యాచురల్, డిమాన్, కళ్యాణ్, సుమన్ శెట్టి వీళ్ళైతే న్యాచురల్ గేమ్ ఆడుతున్నారు. సో మనకు గేమ్ కొరకు ఆడేదంటే తనూజ, సంజన, రీతు చౌదరి కూడా ఎప్పుడు అంటే గేమ్లో ఎప్పుడు ఆడాలి అలాంటి టైంలో వాళ్ళు అరవడం లేకపోతే గొడవ క్రియేట్ చేయడం అయితే మనం చూస్తున్నాం. తనూజ గేమ్ ఎలా అనిపిస్తుంది? తనూజ గేమ్ పర్ఫెక్ట్ గేమ్ లాగా అనిపిస్తుంది. ఆమె పర్ఫెక్ట్ గేమ్ ఆడుతుంది అన్నట్టుగా క్లియర్గా అర్థం. ఇదండి బయట నుండి ఆడియన్స్ నుండి వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి.